కంటెంట్ వీళ్ళు కంటెంట్ క్రియేటర్స్ ఎవరు టోటల్ వానరా సెల్యులాయిడ్ ఓకే సో మేము వదిలేం బాణాలు ఐఎమ్ ద ఎగ్జిక్యూటర్ ఓకే సో కాబట్టి మొదటి బాణం దిశని నిర్దేశిస్తుంది అనేది మనం చెప్పాం మొదటి బాణం ఏంటిది బార్బరీ ఇక్కడ మొదటి బాణం ఆ దిశ ఎవరు అనుకుంటున్నారు మీరు కనీసం అదేనే తెలుసా లేదో అడుగుదామని దిశ చట్టం అది కాదు ముందు ఇంకొక అమ్మాయి లొకేషన్ ఫిక్స్ చేస్తారు సార్ సార్ ప్లీజ్ సార్ అమ్మాయి కాదు అమ్మాయి కాదు దిశ అంటే అమ్మాయి కాదు సార్ సారీ సార్ లొకేషన్ కనిపెడతారు సార్ ఎవరు అనుకుంటున్నారు సార్ ఇంకేదా లొకేషన్ అంటే మాదే లొకేషన్ ఫస్ట్ మా లొకేషన్ నుంచి కదా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది బర్కత్పుర లొకేషన్ అంటే దిశ అంటే మేమే వాకిలి పద్మ ఇల్లే లొకేషన్ లొకేషన్ అది ఇంకోటి శత్రువుని గుర్తిస్తుందంట ఇంకో బాణం అది ఎవరు అనుకుంటున్నారు అది మా తాతయ్య ఓహో శత్రువు కూడా మీ తాతయ్య శత్రువే తాతయ్య 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 మనల్ని ఎన్ని మాట్లాడుతున్నారు వింటున్నారు మీరు తాతయ్య మాట్లాడాల్సిన అవసరం లేదమ్మా తాతయ్య సైకియాట్రిస్ట్ బ్రెయిన్ తో గేమ్ ఆడేస్తారు మళ్ళీ త్రిబాణం ఎట్లా సంధించాలని ఆలోచిస్తున్నాను అది ఇంకో బాణం సరే ముచ్చటగా మూడో బాణం ఏం చేస్తుంది కల్ప్రిట్ చంపుతుంది ఇప్పుడు ఇందులో ఎవరైనా చచ్చిపోయారా మీరు అవన్నీ చెప్పకూడదు కదా చెప్పకూడదు చెప్తే 2-3 శవాలు వేస్తాయి సో ఇక్కడ చెప్పినా చెప్పకపోయినా ఓకే 3 బాణాలు ఎవరెవరు అనేది మీరు కనిపెట్టలేరు అది థియేటర్లో చూడాల్సిందే ఏ బాణం ఎలా ప్రయాణించింది హూ ఇస్ ద కల్ప్రిట్ హూ ఇస్ ద ప్రొటాగనిస్ట్ హూ ఇస్ ద యాంటాగనిస్ట్ అనేది మనం థియేటర్లో ఫుల్ ఎంజాయ్ చేస్తాము ప్రతి 10 నిమిషాలకి నేను ప్రొటాగనిస్ట్ అనుకున్నంతలోనే ఇంకొక సీన్లో యాంటాగనిస్ట్ లా కనబడతారు అరే నేనే యాంటాగనిస్ట్ కాదని సత్యం రాజేష్ గారు అని అంటే ఆయన ప్రొటాగనిస్ట్ లా కనబడతాడు ఒక టైంకి సత్యరాజు గారు నేను బ్రెయిన్తో గేమ్ ఆడేస్తున్నాను అది ఇది అనుకుంటారు కానీ ఒక టైం వచ్చేసరికి ఈయన మీద కోపం వస్తుంది ఆడియన్కి సో కాబట్టి ఇది కంటెంట్ డ్రివెన్ ఫిల్ము ఇందులో హీరో అని అంటే బార్బరీకుడు సంధించిన 3 బాణాలే హీరో 3 బాణాలు ఒక్కొక్కరికి ఇచ్చాం మీరందరూ కలిస్తేనే హీరో అది సరేనా ఇక సూపర్ చేసుకుందాం ఈ గొడవ లేదు ఇక గొడవ లేదు సార్ అందరూ కలిస్తే ఒక కంటెంట్ అవుతుంది ఆ కంటెంటే హీరో ఓకేనా ఆయన ఏమనుకుంటున్నాడు ఆంధ్ర అంతా ఉర్రూతులు ఊరించేస్తా ఆంధ్ర తెలంగాణ నీ వల్లే అని ఆయన అసలు పాపం బెంగళూరు నుంచి అదే కళలతో వచ్చినట్టున్నారు మీరు ఈ ఇసుకుతాడి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉందని చెప్పేసి అది ఏ దావత్లో ఉందని మీరు అలా అయిపోతున్నారు సార్ ఏమో మొత్తం అనగానగా దావత్ నుంచి బయటికి రండి నిజాయితీని తెలుసుకోండి ముగ్గురు ఒకటే అన్నాము ఒక బాణంలో 3 బాణాలు ఉన్నాయి సినిమా సక్సెస్ మీట్ వరకు అది ఊతనే ఉంటది సో ఇదన్నమాట సో తాతగారు కంటతడి ఇంటర్వెల్లో ఏడిపిస్తారు లాస్ట్లో అందరూ ఏడుస్తారు ఏడిపిస్తారంటే एंडिंग में सब रोएंगे रोएंगे हंसेंगे और सोचेंगे फाइनल గా సార్ ఒకటే తీయసారు సార్ yes sir yes madam ఇది మాత్రం వస్తుంది థియేటర్లో అందరూ చెప్పట్లేదు ఇది మాత్రం వస్తుంది సో ఇదన్నమాట సో మీరంతా కూడా యాక్చువల్లీ చాలా చాలా బాగా చేశారు ఒక్కొక్కరిని మించి ఒకరు చేశారు అది అంటే నేను చెప్పడం కాదు నేనేదో స్వార్థంతో చెప్పొచ్చు నేను ఒక షో వేసినప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు అందరూ చూసి క్యారెక్టర్లు ప్రతి సీన్లోనే ఇమిడిపోయాయి కూర్చున్నాయి ఎవరి క్యారెక్టర్ అసలు ఒక్కొక్క క్యారెక్టర్ అవసరం అన్నారు ఒక్కొక్క క్యారెక్టర్కి నాకు అసలు ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఈ సబ్జెక్ట్ అనేది క్వశ్చన్ వచ్చింది ఇంటర్వెల్ అయితే సీట్ ఎడ్జ్లో కూర్చున్నామన్నారు క్లైమాక్స్ అయితే కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయి అన్నారు సో ఇదంతా క్రెడిట్ గోస్ టు హోల్ టీమ్ మై ఆర్టిస్ట్ మీరు అంత బాగా చేశారు కాబట్టి బార్బరీకి ఈరోజు ఇంత అప్లాజ్ ఉంది ఒక క్యూరియాసిటీ ఉంది మన టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకుంటే మన రమేష్ రెడ్డి మిమ్మల్ని అసలు ఏ టోన్లో చూపించాలంటే ఆ డార్క్ మోడ్లో చూపిస్తాను ఎందుకంటే ఇది యాంటాగనిస్ట్ ప్రొటాగనిస్ట్ అనేది ఆ షేడ్స్ని మనం కనిపెట్టలేని విధంగా లైటింగ్ చేసి అలా ఆయన ఇన్ఫ్యూజన్ బ్యాండ్ ఈరోజు మ్యూజిక్ ఆల్మోస్ట్ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళిపోయింది
సో ఇన్ఫ్యూషన్ బ్యాండ్ అరవింద్, ప్రేమ్, కృష్ణ చైతన్య, వల్లి గాయత్రి అండ్ అదర్ ఇంకొక ఇద్దరు గిటారిస్టులు ఉన్నారు. సో ఇంతమంది వాళ్ళకి తెలుసు ఎలా ఈ సినిమా అందుకే పాటలు అంత బాగా వచ్చాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎరగదీస్తారు. బెస్ట్ ఇన్ రీసెంట్ కరెక్ట్. మళ్ళీ నాకు తెలిసి ఎడిటింగ్ ఉద్ధవ్ గారు సార్ లాస్ట్ కట్ ఎడిటింగ్ అసలు ఎడిట్ టేబుల్ మీద సినిమా నలిగితే పెద్ద హిట్ అంట. అది మారుతి గారు అన్నారు ఒకరోజు, ఎడిట్ టేబుల్ మీద నలుగుతుంది మోహన్ ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అన్నాను. నేను ఎడిట్ అంతా అయిపోయి ఆర్ఆర్ చేసిన సినిమా చూస్తే నిజం చెప్పారు, ఎడిట్ టేబుల్ మీద ఇంత నలిగితే ఇంత వస్తుందా అనిపించింది. ఎన్ని ఎడిట్ వర్షన్స్ అంటే నాకు తెలిసి 5-6 వర్షన్స్. ఒక్కొక్క వర్షన్కి టెన్షన్ నాకేం అర్థం అవుతుంది. ఏంటంటే మొదటి నుంచి కథ రాసిన దగ్గర నుంచి మీతో ట్రావెల్ అయిన దగ్గర నుంచి అన్నీ కరెక్టే ఉంటున్నాయి. నాకు ప్రతిదీ బాగుంటుంది అనిపిస్తుంది. బట్ నాకు జడ్జిమెంట్ ఫైనల్లీ కోల్పోయాను నేను. కానీ ఒక టైంకి సెట్ అయింది, సూపర్గా వచ్చింది సినిమా. మనందరికీ ఒక మంచి సినిమా, ఫెస్టివ్. మీరు ఎందుకు చేయలేదు సార్ బార్బరిక్లో? కాదు నేను లేకుండా ఏదైనా జరుగుతుందా? లేదు సార్. కాదు అక్కడ చిన్న యాక్టర్ కాదు, చాలా పెద్ద పాన్ ఇండియా యాక్టర్ ఉన్నాడు అక్కడ. మన డైరెక్టర్ లో పాన్ ఇండియా యాక్టర్ ఉన్నాడు. పాన్ ఇండియా యాక్టర్ అక్కడ ఇలా వచ్చి మీరు ఇతని డేట్స్ ఎలా దొరికారు అనుకోండి. స్టార్టింగ్ ఎవరికి వాళ్ళు మనం గొప్పలు చెప్పుకున్నాం. ఇప్పుడు సార్ స్టార్ట్ చేశారు, ఏదో కంక్లూజన్ ఇచ్చారు అనుకున్నా. మరి సెకండ్ పార్ట్ 2 స్టార్ట్ చేశారు. బార్బరిక్ పార్ట్ 2 మన విజయపాల్ రెడ్డి గారు ఆల్రెడీ టేబుల్ మీద స్క్రిప్ట్ ఉంది. రోజు ఆయన రావటం తిరగేయటం అంతేనా? ఆయనకి బడ్జెట్ టెన్షన్ ఒకటి. ఇది ప్రేక్షకుడు కానీ బలమైన హిట్ ఇచ్చి పడేస్తే 20 కోట్లు 30 కోట్లు పెట్టి సినిమా తీయడానికి రెడీ అయినా. బ్రేక్ ఈవెన్ ఇస్తే అదే బార్బరిక్ ని చేస్తారు. ఇప్పుడు ఇది 10-11 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ బడ్జెట్లో కూడా చేయడానికి రెడీగా ఉన్నారు. సో కాబట్టి ప్రేక్షక దేవుళ్ళు కంటెంట్ని అంటే కంటెంట్స్ని ఇష్టపడే ప్రేక్షక దేవుళ్ళు. ఈ మధ్యన రీసెంట్గా మహావీర్ నరసింహ, అందులో ఎవరు హీరో? బొమ్మల సినిమా, మన మైథాలజీ ఇండియన్ దీని మీద తీసుకొని ఉన్నారు. అది ఎలా చూస్తున్నారంటే ప్రేక్షకుడికి కంటెంట్ కావాలి, కంటెంట్ ఇస్తే ఖచ్చితంగా సినిమా చూస్తారు అనేది నాకు ధైర్యం వచ్చేసింది. ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు జూన్ వరకు సార్ ఏ సినిమా వచ్చినా చిన్న సినిమా అందులో హీరో లేరు సార్. దెర్ ఇస్ నో హీరో. పెద్ద హిట్స్ అంటే ఎట్లా అంటే 50 కోట్లు ఇచ్చారు, 100 కోట్లు ఇచ్చారు. సో మా ప్రొడ్యూసర్ గారికి బ్రేక్ ఈవెన్ కాదు, ప్రేక్షకుడు ఒక 100 కోట్లు ఇస్తే నాలాంటి వాళ్ళకి ఒక 100 మందికి జీవితాన్ని ఇస్తారు. నాలాంటి డైరెక్టర్లు కృష్ణానగర్ రోడ్ల మీద చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్నారు అవకాశాల కోసం. అలాంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం వస్తుంది. సో సినిమాను బతికించాలంటే ప్రేక్షకుడు మంచి కంటెంట్ని ఆదరిస్తాడు. ఖచ్చితంగా ఇది నిలబడుతుందని నాకు నమ్మకం. హార్ట్ఫుల్లీ నేను అది అంటే మీరందరూ ఇంత గొప్ప స్క్రిప్ట్ అని అన్నారు, కానీ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి లేదా రేపు పొద్దున్న డెలివరీ స్క్రీన్ మీదకి వచ్చేసరికి డెలివరీ అయ్యేటప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక చిన్న భయం. కానీ మీరంతా కాన్ఫిడెంట్గా ఉంటారు, నాకు చిన్న భయం ఉంది. అంతే, బడ్జెట్ డిపెండ్ అయింది. సినిమా కన్ఫర్మ్ బడ్జెట్ డిపెండ్ అయ్యింది సార్. మళ్ళీ అందరం మళ్ళీ చేస్తాం సార్. సో ద బాల్ ఇస్ ఇన్ దేర్ కోర్ట్. యా దేర్ కోర్ట్ కరెక్ట్. బేసికలీ ఇట్స్ సినిమా విచ్ ఇస్ లైక్ అ మిర్రర్ టు ద సొసైటీ. నాకు తెలిసి ఈ సినిమా ఎగ్జాక్ట్లీ సార్. ఇది సార్ ఇది చాలా ఇంపార్టెంట్ పదం సార్, ఇంకొంచెం గట్టిగా చెప్పండి సార్. అది నాకు తెలిసి ఈ సినిమా వచ్చి ఒక మిర్రర్ లాంటిది, మిర్రర్ టు ద సొసైటీ, మిర్రర్ టు యువర్ సెల్ఫ్. అంటే ఇందులో ఉన్న క్యారెక్టర్ని మీరు ఆ క్యారెక్టర్లో మిమ్మల్ని మీరు చూసుకోవచ్చు. అలాంటి సిచ్యుయేషన్లు మనకి ఎదురైతే మనం ఎలా రియాక్ట్ అవ్వబోతాం అనే ఒక అది ఇట్స్ బియాండ్ ఎక్స్పెక్టేషన్ ఆర్ ఇమాజినేషన్ అని ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. ఇది చాలా సార్లు మీరు చెప్పారు ఇదే మాట. అద్దంలో ఇలా చూసుకుంటే మనం కనబడతాం, సినిమా థియేటర్లో స్క్రీన్ చూస్తే కూడా మనం కనబడతాం. అర్థమైంది అయితే తెలిసింది నాకే. అయితే నేనే స్క్రిప్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు అది మనం యాక్ట్ చేసినప్పుడు కూడా సీన్స్లో ఒక్కొక్కరి క్యారెక్టర్ ఆర్క్ తెలుసుకున్నప్పుడు సో వి ఫెల్ట్ అరే ఇది క్యారెక్టర్ ఇట్లా బిహేవ్ చేస్తుంది, ఇలా బిహేవ్ చేస్తుందని వి ఫెల్ట్. ఆ టైంలోనే లేదు ఈ ఎవ్రీ క్యారెక్టర్లో ఎమోషన్ పండుతుంది, ఒక ఇప్పుడున్న దాంట్లో కంటెంట్ ఇమిడిపోయింది అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. యా నేను యాక్చువల్లీ సాంచికి తెలుగు రాదు,
హిందీ. ఎంత కష్టపడ్డదంటే తెలుగు అది డెలివరీ చేయడానికి తన కష్టం మామూలు కష్టం కాదు. నీకు అర్థం అవ్వట్లేదేమో.